ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఉదయకాల సమయంలో ఆయన స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. అనుదిన వాక్యహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, మీ దుఃఖము సంతోషమగునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే మన ప్రభు దుఃఖంతో ఉన్నటువంటి తన పిల్లలను ఓదారుస్తున్నట్లుగా ఈ యొక్క వాక్యంలో మనకు దేవుడు ఆ యొక్క బలాన్ని, ధైర్యాన్ని ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు మానవుడు తన యొక్క జీవన విధానంలో కొన్ని సందర్భాల్లో దుఃఖించేటటువంటి పరిస్థితులు, బాధపడేటటువంటి పరిస్థితులు, శ్రమకు, శోధనకు గురైనటువంటి పరిస్థితులు వాటిల్లవచ్చు. అయితే అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి దేవుడు అంటున్నాడు, నీ దుఃఖం నేను సంతోషంగా మారుస్తానని. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నీ కష్టాలు తీసివేసి ఆ దుఃఖ పరిస్థితుల నుండి నిన్ను విడిపించి ఒక పరిపూర్ణమైనటువంటి శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని నీకు అనుగ్రహిస్తానని ప్రభు సెలవిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క దుఃఖ పరిస్థితి నివారణ అయిందని నువ్వు గమనించి దేవుడిచ్చేటటువంటి ప్రతి ఆశీర్వాదభరితమైనటువంటి ప్రతి వాగ్దానాన్ని నువ్వు నమ్మినట్లయితే ఈరోజు నీ కుటుంబంలో లేక నీ జీవితంలో నీ పరిస్థితులు అన్నిటిలో కూడా నీ దుఃఖం సంతోషంగా మార్చబడుతుంది. నీవు విశ్వసించినట్లయితే అట్టి సంతోషాన్ని, అట్టి ఆనందాన్ని దేవుడు నీకు ఉన్నాడు కనుక ఉదయకాల సమయంలో ప్రభు మాట మీద విశ్వాసం ఉంచి ప్రభు యందు ఆనుకొని అటు దుఃఖం నుండి విడిపించబడాలని దేవుడు ఈరోజు అందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి నీకే స్తోత్రాలు తండ్రి. అటు దుఃఖ స్థితిలో ఎవరైతే ఉన్నారో వారందరినీ విడిపించండి, వారిని సంతోషభర్తలుగా మార్చండి. ఈరోజు ఈ పిల్లలందరికీ మీరే తోడై ఉండండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్ళిరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.